దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే సాక్షాత్తు శివుని కుమారుడైన వినాయకుడు హిందువుల ఆరాధ్య దైవం. మరి భగవంతుడైన ఆ బొజ్జ గణపతి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం ఏంటి, విడ్డూరం కాకపోతేను అనుకుంటున్నారు కదూ. ఇదేదో వ్యూస్ కోసం పెట్టిన వీడియో అనుకుంటున్నారు కదూ. కానే కాదండి, ఇది నిజంగా జరిగిన నిజం. దేవగణాలకు అధిపతి అయిన గణపతి స్వాతంత్ర ఉద్యమానికి తానే నాయకుడై ముందుకు నడిపించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ ధర్మంలో భాగంగా వేదకాలం నుండి హిందువులు వినాయక చవితిని జరుపుకుంటున్నారు. అయితే స్వాతంత్ర్యానికి పూర్వం హిందువులు కేవలం తమ ఇళ్లలో మాత్రమే లంబోదరుడు విగ్రహాలు పెట్టి పండుగను జరుపుకునేవారు. 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా సామూహిక వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించాడు. స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేయటం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలు ఒకచోట గుమికూడటం, సభలు సమావేశాలు నిర్వహించుకోవటం నిషేధించింది. దీంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రజలను సమీకరించటం కష్టతరమైంది. ఇది గమనించిన బాలగంగాధర తిలక్ సామూహిక గణేష్ ఉత్సవాల పేరుతో ప్రజలందరినీ ఒకచోట చేర్చి వారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించాడు. మతపరమైన పండుగ కావటంతో దీనిపై నిషేధం విధించే సాహసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇదే అదునుగా వినాయక మండపాలు వేదికగా భజనలు, కీర్తనలు, కోలాటాలు, నాటకాల రూపంలో ప్రజల్లో చైతన్యం కలిగించేలా, స్వాతంత్ర కాంక్షను రగిలించేలా కార్యక్రమాలను రూపొందించారు బాలగంగాధర్ తిలక్. మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ సాంప్రదాయం క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. స్వాతంత్ర ఉద్యమానికి ఊపు తెచ్చింది. ఈ విధంగా వినాయకుడు కుల మతాలకు అతీతంగా భారతీయుల అందరి దేవుడయ్యాడు. అందుకే బాలగంగాధర్ తిలక్ గణపతిని నేషనల్ గాడ్ అని పిలిచేవారు. అదండి సంగతి. 1893లో మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలను నేటికి భారతదేశమంతా ఘనంగా జరుపుకుంటున్నాం. విచిత్రం ఏంటంటే గణేష్ చతుర్దశి జరుపుకునే ఆగస్టు నెలలోనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ విధంగా మన బొజ్జ గణపయ్య తొలి స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టే శక్తిని భారతీయులకు ప్రసాదించాడు. మరి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన శివుని కుమారునికి జేజేలు పలుకుతాం. జై బోలో గణేష్ మహారాజుకి జై.